ఏ రకంగా కూడా ఈరోజు ఇవ్వకుండా అన్ని గత ప్రభుత్వంలో సున్నాలు కేటాయింపులు చేయించి ఎక్కడ కూడా ఒక్క స్కీమును ముందుకు తీసుకుని దాఖలాలు లేవు. ఇటు తాగునీరులో కానీ జలజీవన్ మిషన్ కావచ్చు, అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా ఈరోజు రోడ్లు కావచ్చు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అధ్యక్ష, చివరిగా అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అత్యంత ముఖ్యమైన అధ్యక్ష ఇంధన రంగం అధ్యక్ష, ఇక్కడ ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఈ బడ్జెట్లో గతంలో 2014-19 ఉన్నప్పుడు మీరు చూస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఇంధన రంగాన్ని గాడిలో పెట్టి కొన్ని వేల మిలియన్ యూనిట్లు లోటున్నటువంటి ఆ యొక్క రంగాన్ని ఆఖరికి ఛార్జీలు తగ్గిస్తామని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజున ఆ రోజు నుంచి ఇంధన రంగాన్ని సర్వనాశనం చేసి కుల్లబొడిచి ఈ రోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ట్రూ అప్ ఛార్జీలతో ముందుకు పోయే విధంగా పెంచే విధంగా దానికి కారకులు ఎవరంటే గత ప్రభుత్వం, ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసన అధ్యక్ష. దీంట్లో ఈ రోజు ప్రత్యేకంగా 8,207 కోట్లు, అదే రకంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ ఎనర్జీ, అదే రకంగా క్లీన్ ఎనర్జీ, ఈ రకంగా పంప్డ్ ఎనర్జీ, ప్రత్యేకంగా విండ్ పవర్ కానీ సోలార్ కానీ ఇవన్నీ కూడా ముందుకు తీసుకొస్తూ మాయా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఇంధనదానికి కేటాయింపులు చేయడం చాలా సంతోషం అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ఎస్టిమేట్స్ అధ్యక్ష మీరు చూస్తే ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 24 and 25 దాదాపుగా 2,94,427.25 crores అధ్యక్ష. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎస్టిమేటెడ్ ఇక్కడ 2,35,916.99 crore అధ్యక్ష. ఎస్టిమేటెడ్ రెవెన్యూ డెఫిసిట్ ఈస్ అరౌండ్ 34,743.38 crore and fiscal deficit is estimated at around 68,742.65 crores అధ్యక్ష. 4.19% of GSDP. అదే రకంగా రెవెన్యూ డెఫిసిట్ ఇక్కడ చూస్తే మీకు అంచనాలకు 2.12% ఆఫ్ GSDP అధ్యక్ష. చివరిగా ఏదైతే ఈ యొక్క బడ్జెట్ ఉందో ప్రజల మనోభావాలకు రాష్ట్ర ప్రజలు విశ్వసించి ఈ కూటమి ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి ఆశయాలకు వారి ఆలోచన కళలకు ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయి వారి యొక్క కార్యాచరణలో కానీ వారి జీవితాల్లో సంతోషాలు నింపే బడ్జెట్గా ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా ఆర్థిక శాఖ మంత్రులు